ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన. ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేనైతే ఒక 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ 2 స్మాల్ 1 బిగ్ సిరీస్ అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. నమ్ముతారా? అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 minute గో అయితే తీసుకున్నా. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది చూడండి. మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. ఎందుకు అడుగు తింటానికా? మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. A few inches later. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఎంత చిరాకేస్తుందంటే, నేను మొన్న ఐ హ్యాడ్ టు స్టాక్ హిస్ ప్రొఫైల్ కంప్లీట్లీ. ఏమేమి చేస్తున్నాడు మనని చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మనోడు కెమెరా కొనడానికి ఒక కెమెరా స్టోర్కి వెళ్ళి కెమెరా అంటే ఎట్లా కొనాలి, ఏ కెమెరా ఉంటే బాగుంటుందని మొత్తం చెప్పుకుంటూ అలాంటివన్నీ మాట్లాడాలి సార్, మన ప్రజలకు చెప్పాలి. లాస్ట్లో నేను పే ఎట్లా చేస్తున్నా చూపిస్తా అని చెప్పి ఓ యాప్ ఓపెన్ చేసి దాంట్లో కలర్ బటన్స్ ఏమో ఉంటుంది, అది కొట్టి ఇది కొట్టి నేను ఇప్పుడే 2 లక్షలు వచ్చినాయి చూడండి, నా బ్యాలెన్స్ 3 లక్షలు ఉంది, 2 లక్షలు యాడ్ 5 లక్షలు అయినాయి, ఇప్పుడు పే చేస్తున్నా అని చెప్పి చూపిస్తున్నాడు. నువ్వు మాయగాడు నాకు ముందే తెలుసురా. ఏదో 4 మెసలు కట్టేసి బుడగలు కట్టేసి మమ్మల్ని ఎదవం చేస్తారా? ఇంకొక వీడియో చూసిన 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు కమెంట్ పెడితే సంథింగ్. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావారా నువ్వు? మీకు ఐఫోన్ కావాలా గివ్ అవే కింద ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో టు టెలిగ్రామ్, నా దానిలో మెసేజ్ పెట్టండి, సంథింగ్ అయితే కింద కమెంట్ పెట్టండి, నేను చేసిన అని చెప్పండి, సమ్ ప్రూఫ్ చూపించండి, మీకు ఐఫోన్ వస్తుంది. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఎవరైతే అగేన్స్ట్ గా మాట్లాడతారో వాళ్ళ వీడియోస్ కిందకి వెళ్ళి బూతులు పెడతాడు. Flash back. నువ్వు నా ఆతు కూడా కాదురా, నా ఆతు కింద పిల్లాత్ అని ఒకటి ఉంటుంది, పల్లాతు కింద పిల్లాత్ అని ఉంటుంది. ఆ పిల్లాతో దాంతో సమానం రా నువ్వు, ఎర్రిపుక. వాడు బూతులు తిడతాడు. అమ్మో అమ్మో అంటే మాట్లాడుతుంటే కోపం వస్తుంది నాకు అసలు. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.